ఓకే. 'భైరవం' ట్రైలర్ వచ్చేసింది. మే 30థ్ నాడు సినిమా రిలీజ్ అవుతుంది అన్నట్టు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్. ఒరిజినల్ కాదు ఇది, రీమేక్. నేను రీమేక్ ఇంకా ఒరిజినల్ ఇంకా చూడలేదు. సో ఇది చూద్దామా, ఒరిజినల్ చూద్దామా డౌట్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఎందుకో లైక్ బెల్లంకొండ శ్రీనివాస్ అనగానే ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటది. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఇట్. ఫన్. ఓకే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు గీతలో చెప్పినట్టు ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడడం కోసం దేవుడే ఏదో రూపంలో వస్తాడు. ఓకే. వారాహి అమ్మవారి గుడిమాన్యానికి సంబంధించిన పట్టా పేపర్లు నాకు కావాలి. దేవాదాయ శాఖ మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవిస్తా, కాదని గుడి ఆస్తిలో వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలాడదీస్తా. ఇన్నాళ్ళుగా గజపతి గారు తగ్గడమే చూసా, ఇకపై నెక్కడం చూస్తా. ఆయన ఏమన్నా అర్థం కాలేదు డైలాగ్. గుడి ఆస్తిని నగల్ని సగం పంచేసుకున్నా. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. ధర్మం కోసం కురుక్షేత్రంలో కౌరవుల చావుకి కారణమైన కృష్ణుడే బోయవాడి బాణంతో శిక్షేసుకున్నాడు. ఆ? నా మొగుడు ఒక్క కొడుకునే కన్నా మొనగాడిని కన్నాడు. చనిపోయిన వాళ్ళని తగలట్టడం మన ఆచారం. వాళ్ళతో పాటు మన భవిష్యత్ తగలట్టేసుకోవడం మూర్ఖత్వం. లిప్సింకే లేదేంట్రా? మన పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొస్తానని మాటివ్వు. ఎదుటోడు మన మీద కన్నేసే లోపే మనం వాడి మీద మన్నేసేయాలి. మన వాళ్ళ కోసం మన వాళ్ళని చంపుకునే మహాభారతం మన మధ్యనే జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసిన తర్వాత కాన్సెప్ట్ కొంచెం ముగ్గురు ఉన్నారు. వాడిసే దీంట్లో పన్నోడా, బెల్లంకొండ శ్రీనివాసు వాళ్ళ చుట్టమ్మా ఏంటో అర్థం కాలేదు, తమ్ముడా అన్నదమ్ముల వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ కొట్టుకుంటున్నారని చెప్పేసి ఒకటి చూపిస్తున్నాం. అక్కడ వరకు ఓకే. నాకు ట్రైలర్ చూసినట్టు గుర్తు, నాకు ఆ సినిమా పేరు కూడా మర్చిపోయినా. ఐఎమ్ వెరీ వెరీ సారీ అబౌట్ ఇట్. దాంట్లో సూరి హీరో, గరుడన్ అనుకుంటా, అదే అనుకుంటా. సో నాకు అదేం తెలీదు, స్టోరీ గురించి నాకు ఏం తెలియదు. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆ సినిమాలో కూడా ఉన్నాయి. ఓకే, దీంట్లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. కొడితే పల్టీలు కొట్టడం ఇంకెన్ని రోజులు చేస్తారు ఇట్లా? లైక్ ఎగిరిపోతా ఉన్నారు జనాలు పక్షులు లెక్క. నాకు అదే అర్థం కావట్లేదు. అసలే మన బెల్లమన్న యాక్టింగ్ కేక, దాంట్లోనూ లిప్సింగ్ ఇష్యూ. స్టార్టింగ్ మంచు మనోజ్ గారు చెప్పిన డైలాగ్ స్టార్టింగ్ అర్థం కాలేదు, తర్వాత కన్నేసేది మన్నేసేది నాకు నచ్చింది. ఆ డైలాగ్ చాలా బాగుంది. ముగ్గురు స్ట్రగ్లింగ్ యాక్టర్స్ చేస్తున్నారు, బాగుండాలి, రియల్గా బాగుండాలి. ఆ లౌడ్నెస్ అయితే గ్యారంటీగా ఉంది. అది ఒరిజినల్లో కూడా అంతే ఉందా లేదు, మన ఇంకా దీన్ని హైపప్ చేద్దాం, లేపుదాం, చేద్దాం అన్నట్టు చేస్తున్నారా అని ఫీలింగ్ అయితే ఉంది. రీమేక్ చేస్తున్నారంటే స్టోరీ బాగానే ఉండాల్సిందే. సో కాబట్టి చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో బాగుండాలి ఈ స్టోరీ, దాన్ని అలానే చేసేసి లైక్ చెడగొట్టకండి. ఒక మంచి సినిమా అయినా ఏదైనా కానీ రీమేక్ చేస్తున్నారంటే మేబీ అదన్నా బాగుండొచ్చు కదా. అయినా ఇట్లాంటి టైమ్స్లో ఇంకా రీమేక్స్ చూస్తున్నారా అనే ఫీలింగ్లో ఉంది. నేను చూడలే కాబట్టి రీమేక్ ఒరిజినల్ని. సో చూడాలి ఎట్లుంటుందో ఏమో. బట్ ట్రైలర్ అయితే మాత్రం ఐఎమ్ మిక్స్డ్, బికాస్
కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఒక గుడి చుట్టూ తిరుగుతా ఉంది, దాంట్లో ఒక నిధి ఉన్నట్టు ఉంది అంటే లైక్ ఆ గుడికి ఉండే వడ్డీసే పైసలు అండ్ ఎవ్రీథింగ్ దాన్ని దోచుకుందామని చాలా మంది అనుకుంటున్నారు. వీళ్ళు దానికి గుడికి వడ్డీసే పెద్దలు లెక్క దాన్ని ఆపుదామని ట్రై చేస్తున్నారు. ఆరెల్స్ వీళ్ళ మధ్యలోనే చిచ్చు క్రియేట్ అవుతుంది, కొట్టుకుంటున్నారు. దీన్ని ఎలా ఆపుతారు? మధ్యలో జనాలు వస్తున్నారు, చచ్చిపోతున్నారు, వీళ్ళు చంపేస్తున్నారు, ఎవరిది పడితే ఎక్కడ పడితే అక్కడ నరికేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. సో చూడాలి ఎట్లుంటుందో ఏమో. నాకైతే మాత్రం ప్రస్తుతానికి అది వీళ్ళు కావాలని దీన్ని లేపుతున్నారా అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ ఏ యాక్షన్ కమర్షియాలిటీ పెంచాలని చెప్పేసి కొడితే ఎగిరిపోవడాలు అవన్నీ వీళ్ళు కావాలని చెప్తున్నారా? ఎందుకంటే అక్కడ సూరి ఉన్నాడు ఒరిజినల్లో, వాళ్ళు శశాంక్ ఆయన పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఆయన మన ఉన్ని ముక్కుందను. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు నిజంగానే ఈ లెవెల్లో యాక్షన్ చేశారనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఏమో ప్రస్తుతానికి అయితే మాత్రం చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే చూద్దాం, వెళ్తా థియేటర్కి వెళ్తా, చూద్దాం. మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకో కొడుతుంది బట్ స్టిల్ చూద్దాం. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. మెయిన్ ఛానల్లో 50,000 దాటేసినాం, సో 70,000కి వెళ్ళిపోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతగా మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.